వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే పెద్ద ఎత్తున నిజంగా గత 2 రోజులుగా చూస్తూ ఉన్నాం మనం. ఈ పెద్ద ఎత్తున ఒక చర్చ, ఏ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్ చూసినా నిజంగా ఒకటే చర్చ. తీన్మార్మల్లన ఆఫీస్ పైన కవితకు సంబంధించిన జాగృతి అనుచరులు గూండాలు దాడి చేసిరు. నిజంగా దాడి చేసిందే కాకుండా ఇటు గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి అలాగే డీజీపీ గారికి ముందే ఫిర్యాదు ఇచ్చింది. అంటే కొట్టినోడే సంపినోడే శివయాత్ర చేసినట్టు నిజంగా ముందే ఫిర్యాదు ఇచ్చింది. అలాగే ఈ అంశం అంటే ఒక వైపు చూస్తూ ఉంటే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఒక కీలకం అని చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా 2 రోజుల క్రితమే మనం వటేజానా యాదవ్కి సంబంధించి ఫోన్ ట్యాప్ అయింది. జగదీశ్వర్ రెడ్డి కీలక సూత్రధారని వటేజానా యాదవ్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. దానికి సంబంధించి కూడా తీన్మార్మల్లన మాట్లాడిండు. ఆ మాట్లాడిన నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి రాకుండా చేసే కుట్రనా, లేకపోతే నిజంగా బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టించే కుట్రనా, ఇది ఏ విధమైన కుట్ర, నిజంగా దీన్ని వటేజానా యాదవ్ ఏ విధంగా తీసుకుంటాడు, వటేజానా అన్నతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ ఒక బీసీ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తే నిజంగా పని అయిపోతుంది. ఇక మొత్తం మనదే నడుస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాలు ఇవన్నీ కీలకంగా పక్కదారి పట్టించే అవకాశం కనబడుతూ ఉంది. దీన్ని వటేజానా ఏ విధంగా తీసుకుంటాడు అన్నది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీసీ నాయకులు ఇప్పుడు బీసీ జేఏసీలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. హలో జనన్న, నమస్తే. అన్న, గత 2-3 రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు. మీ అంశం కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో, వటేజానా యాదవ్ సూర్యాపేట జిల్లాకు సంబంధించి నిజంగా జానన్నది కూడా ఫోన్ ట్యాప్ అయింది. దీనికి కీలక సూత్రధారి జగదీశ్వర్ రెడ్డి అని మీరు కీలక వ్యాఖ్యలు చేసిరు. ఆ వ్యాఖ్యలు చేసినప్పటి నుండే నిజంగా తెల్లారి నుండే ఒక సంఘటన జరిగింది. నిజంగా ఈ అంశాలు చూస్తూ ఉంటే క్యూనిస్ పైన ఆఫీస్ పైన దాడి, ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం చూస్తూ ఉంటే మీరు నిజంగా ఏ విధంగా చూస్తూ ఉన్నారు? ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఇటు బీసీ ఉద్యమాన్ని అంటే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పక్కకు పట్టించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా ఏదైతే గత ఎన్నికల ముందు జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఉందో దాంట్లో వాస్తవాలను బయటకు తీస్తున్నటువంటి తరుణంలో వాళ్ళ పునాదులు కదిలేటటువంటి పరిస్థితి ఎదురైతా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అంటే ఒక వటేజానే కాదు, తీన్మార్మల్లన కూడా త్వరలో వస్తాయి. ఎందుకంటే వటేజానా యాదవ్ చాలా మంది ఫోన్ ట్యాప్ అయిపోయినాయి, చాలా మంది అని ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొట్టమొదటిగా నెంబర్ ట్రేస్ అయిందని చెప్తా ఉండు. అంటే ఇక్కడ బీసీలో చైతన్యాన్ని కూడా చూస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడు లేనంత యాక్టివ్ గా ఇవాళ బీసీలు అందరూ చైతన్యం అవుతున్నటువంటి తరుణంలో తీన్మార్మల్లన వాళ్ళందరికీ కూడా నాయకత్వం వహించి గతంలో ఉన్నటువంటి బీసీ సంఘాలన్నీ కూడా రిజర్వేషన్ల కోసమో, స్కాలర్షిప్ల కోసమో, హాస్టల్ సీట్ల కోసం పోరాటం చేసినటువంటి. కానీ వాడు తీన్మార్మల్లన ఏంటంటే ఒక కొత్తగా ఈ రాజ్యాధికారం వస్తే తప్ప మన జాతులకు మనం మేలు జరగదనేటటువంటి ఆలోచనతో అలా అందరినీ ఆ వైపుగా నిత్యం క్యూనిస్ ద్వారా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి సందర్భాలు చూసి కవితమ్మ ఇవాళ హైజాక్ చేయాలి, వాళ్ళ అయ్యా అంతకుముందు దళిత ముఖ్యమంత్రి అనే తెలంగాణ ఉద్యమాన్ని హైజాక్ చేసినట్టు మళ్ళీ ఇప్పుడు బీసీలు అంతా చైతన్యం అవుతారు కాబట్టి నేను వచ్చి ముందు ఉండి బీసీలకు నాయకత్వం వహించాలనేటువంటి దుర్మార్గపు ఆలోచనతో చేపడుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉన్నాయో దానికి ఆ క్రెడిట్ అంతా మల్లన్నకు పోతుంది. మల్లన్నని భయపెట్టాలి, మల్లన్న టీం ను భయపెట్టాలి అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఇవాళ మన తెలంగాణలో ఉండబడినటువంటి మా బీసీ వర్గాలు మాట్లాడుకున్నటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఆమె ఇవాళ మంచం అనగానే ఆమె ఏదో ఆమెకు సంబంధించినటువంటి బెడ్రూమ్ సంబంధించినటువంటి ఆలోచనతో అంటే అలా బుర్రలో పోతుంటే మనం ఏం చేస్తామన్నా? దుర్మార్గమైనటువంటి ఇప్పుడు ఎక్కడైనా కానివ్వండి మాకు అరే మీకు మాకే ఇప్పుడు వాళ్ళ అయ్యే అన్నాడు కదా, మీకు మాకేమైనా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ అయ్య మాట్లాడినాయి. ఇప్పుడు మనం ఏమంటుండు, మల్లన్న ఏమంటుండు, మీ అగ్రవర్ణాలకు మాకేమైనా ఉందా అమ్మ, మీకు మాకేమైనా కచ్చం పొత్తుందా అంటే ఆమె ఊహించుకుందో మాకు అర్థం కాలే. కానీ ఇవాళ దాంతో అంటే ఫెయిల్యూర్ అయిపోయింది. ఆమె డిఫెన్స్ లోకి వెళ్ళిపోయింది. ఆమె ఎమ్మటున్నోళ్ళు కానీ ఆమె కానీ వాళ్ళ ఆలోచనలో తప్పు అనేటటువంటిది ఇవాళ ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరూ కూడా మల్లన్న మాట్లాడింది మా యాస, మా భాష, మాకు సంబంధించినటువంటి భాషలో మల్లన్న మాట్లాడితే నువ్వేదో ఆపాదించుకొని నువ్వు ఇలా మల్లన్న ఏదో తప్పు మాట్లాడినట్టుగా మాట్లాడటం మంచి పద్ధతి కాదని అన్ని సంఘాలు కూడా ఖండిస్తా ఉన్నాయి. అంటే ఈమె ఏ మహిళల గురించి మాట్లాడిందో అదే మహిళలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవితకు సంబంధించి దిష్టి బొమ్మలు దహనం చేస్తా ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? 100% కాదు. ఈ జాతిలో పుట్టిన మహిళలకు ఈ జాతి యాస భాష తెలుస్తుంది. ఈ జాతికి ఏం సంబంధం ఎట్లా తెలుస్తుంది? అందుకనే అడ్వాన్స్ ఎవరిని అడగకుండా అడ్వాన్స్ అయ్యి రౌడీజాన్ని ప్రేరేపించింది కాబట్టి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. అంటే ఒక చిన్న బూచి అంటే ఒక తీన్మార్మల్లన దాడి చేయడానికి ఒక కారణం ఎత్తుకొని ఒక చిన్న బూచిని పెద్ద భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తే బీసీ ప్రజలు నమ్ముతారా? నిజంగా మహిళా లోకం నమ్మేంత అమాయకులుగా ఉన్నారా ఈ రోజులలో ఏమన్నా? ఇప్పుడు ఆమె పోయి ఆర్ కృష్ణ కాడికి పోతే సరే పెద్ద మనిషి కాబట్టి గౌరవించుడు, ఇంకొక ఆయన కాడికి పోతే గౌరవించుడు. ఇప్పుడు తీన్మార్మల్లన వాళ్ళని రానియాడు కదా, అసలు నువ్వెవరమ్మా అని మాట్లాడతాడు. అంటే ఇది కొరకరాని పోయే నా ఉద్యమానికి ఈయన ఒక కొరకరాని పొయ్యగా ఉండు, ఈయన ఎట్లన్నా డిఫేమ్ చేయాలనేటటువంటి దుర్మార్గపు ఆలోచన వాళ్ళది. ఎందుకంటే అగ్రవర్ణాలు 70-80 ఏళ్ల నుంచి మనల్ని చేస్తుంది గయ్యే కదా.
రైట్ అన్న, ఇదే విషయంలో నిజంగా మీరు ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఒక రాష్ట్ర బీసీ జేసీ పొలిటికల్ జేసీలో కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. నిజంగా బీసీ పొలిటికల్ జేసీ ద్వారా కీలకంగా ఏం చెప్పాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలకు? బీసీల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా బీసీలని రౌడీజం తోని వచ్చి బీసీల యొక్క న్యూస్ ఛానళ్ల పైన బీసీ సమాజం ఈ దాడి ఒక మల్లన మీద కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినట్టు 2.5 కోట్ల బీసీ సమాజం మీద చేసినటువంటి దాడిగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆమెను వెంటనే ఆమె శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి. ఆమెని ఇమీడియట్ గా ఆ యొక్క అరెస్ట్ చేసి రిమాండ్ లో పెట్టి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే మా ఉద్యమాన్ని ఉధృతం చేసి వాళ్ళని రిమాండ్ చేసేంత వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కనుక రోడ్డు ఎక్కితే ఈ ప్రభుత్వాలు వాళ్ళని అడ్డుకునే పరిస్థితి ఉండదు. లాస్ట్ ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె ప్రేరేపించినటువంటి ఆమె వాట్సాప్ కాల్లో ఆమె చాట్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆమెను ఇమీడియట్ గా ఆమెను రిమాండ్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే దొంగ అన్నట్టుగా వచ్చి కేరీస్ ఆఫీస్ మీదకి వచ్చింది వాళ్ళకు ఈమెనే దాడి చేసింది, ఈమెనే పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఈమె అక్కడ నిజంగా అక్కడ ఉన్నటువంటి గన్మెన్ అంత సమయస్ఫూర్తితోనే ఆ సందర్భంలో పైకి కాల్పులు జరపకపోతే వాళ్ళందరూ కూడా మల్లన్నని హత్య చేయడానికి సిద్ధమైనటువంటి వాతావరణం నుంచి ఇలా గన్మెన్ మల్లన్నని ప్రొటెక్ట్ చేసింది కాబట్టి అది ఉంది. అయినా మళ్ళీ ఈమె వచ్చి మళ్ళీ పోయి ఒంటరిగా దొంగ అన్నట్టుగా పోయి మళ్ళీ అందరికి రిప్రజెంటేషన్ ఇస్తారు. సరే ఇచ్చుకొని, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాస్తవాలను గుర్తించి వాస్తవంగా ఎవరైతే ద్రోహులో వాళ్ళని శిక్షించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. రైట్ అన్న, ఇదే అంశం నిజంగా ఈ విషయం పక్కకెడితే మీ అంశం కూడా ఒక చర్చనీయాంశం వచ్చింది. నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంశం కీలకంగా ఒక సూత్రధారిని మీరు పేరు బయట పెట్టారు. దీని విషయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు? నేనేమంటున్నా అంటే 2023 ఎన్నికలకు ముందు నుంచి 2 సంవత్సరాల ముందు నుంచి నా ఫోన్ ట్యాప్ చేస్తా ఉండు. అంటే ఒక బలమైన బీసీ వాదిగా అక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజల మద్దతు నాకు ఉన్నది కాబట్టి నా వైపు నుంచి నాకు ఏ రకమైనటువంటి థ్రెట్ వస్తుందనే భయంతో అడ్వాన్స్ ఆయన ఎమ్మటి ఉండగానే ఆయనతో పార్టీలు ఉండగానే నా మీద కుట్రలు మొదలు పెట్టాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఏదైతే ఆ ప్రభుత్వ అధికారులతోని పోలీసు అండదండలతోని ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలిచినటువంటి జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. లేదు జగదీష్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఆయన రాజీనామా చేసి వచ్చి మళ్ళా ప్రజలు ఆయన దమ్ము ధైర్యాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉందని. నిజంగా ఒకవేళ అదే జరిగితే రాజీనామా చేస్తే నిజంగా వట్టెజాన యాదవ్ మీద జగదీశ్వర్ రెడ్డి గెలవగలుగుతాడు ఇప్పుడున్న పరిస్థితులలో? కాక నేను ఏమంటున్నానంటే ఆయన చూసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితి. మమ్మల్ని అందరినీ బీసీలందరినీ వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న అవసరాలని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి గెలిచినటువంటి నేత జగదీష్ రెడ్డి. అలాంటి దుర్మార్గుల్ని ఈ ప్రభుత్వం ఇప్పుడు గుర్తించింది. ఇలా శిక్షాధికారులు ఇలా నేను నిజంగా కూడా అధికార పార్టీలో సెటిల్లో లేను. నేను ఒక బీసీ వాదిగా నేను సమాజంలో ఉన్నా. నాలాంటి నెంబర్ని చిత్తశుద్ధితోని వాళ్ళు ఎంక్వైరీ చేశారు కాబట్టి నా నెంబర్ ట్రేస్ అయిందని నాకు ఇన్విటేషన్ నన్ను వాంగ్మూలం ఇవ్వడానికి పిలిచారు. కాబట్టి అంతే నమ్మకం మాకు ఆ సిట్ మీద ఉంది. కాబట్టి దాన్ని నిరూపించుకోవాలంటే జగదీష్ రెడ్డి రాజీనామా చేయాలి, లేదంటే ప్రభుత్వం ఆయనని ఆ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా. ఎందుకంటే ప్రైవసీని అధికారంలో ఉండి మా యొక్క ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం మాకు కల్పించినటువంటి హక్కులని భంగం కల్పించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి ప్లేసులు ఉన్నటువంటి ఈ దుర్మార్గులు ఒక టెర్రరిస్ట్ లా అన్నట్టు నిజంగా దేశానికి ఉగ్రవాదుల టైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు. ఇంకోటి ఏంటంటే దుర్మార్గం ఏంటంటే నన్ను మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యక్తిగా పెట్టి నన్ను ట్యాప్ చేయడం అంటే సానుకూలంగా ఉన్నారా? ఇప్పుడు నక్సల్స్ కు మీకు సానుకూలంగా స్పందిస్తున్నారా మీరు, లేకపోతే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారా? నేను ఈయన మన్నయ్యుడు కానీ నేను 2001 తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ నుంచి నేను ప్రజాప్రతినిధిగా 25 ఏళ్ల నుంచి ఉన్న ప్రజల మధ్యన ఉన్నా. నన్ను మావోయిస్టులు అని చెప్పి అంటే వాళ్ళకు ఒక అవకాశం కావడం కోసం అట్లా పెట్టి నా నెంబర్ని సీడీఆర్ లో పెట్టి నా కదలికలు మొత్తం కూడా మినిట్ టు మినిట్ 2023 ఎన్నికలలో నేను ఓటమి చెందడానికి కారణం నేను ఎవరెవరైతే నాతో మాట్లాడుతారో వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పోవడం, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం. లేకపోతే నేను పెద్ద ఎత్తున మా సమాజం అక్కడ చాలా అలర్ట్ అయినటువంటి సమాజం. అంటే వీళ్ళు గెలువ చాతగాక దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది. 100% నన్ను ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే నన్ను ఓడించి ఆయన గెలిచిండు. కాబట్టి ప్రభుత్వం నిజాయితీ ఉంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ బాధితులలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు. కాబట్టి వెంటనే జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఓకే జానన్న, థ్యాంక్ యూ. ఇది నిజంగా ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానీ నిజంగా కల్వకుంట్ల కవితకు సంబంధించింది కానీ మొత్తం పెడైపోయింది. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా ఉరిబాటట్టు అయిపోయింది ప్రతి ఒక్క నాయకునికి. ఎందుకంటే కీలకంగా మీకు గెలిచే చస్తా లేక ఒక వట్టజన యాదవ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆయనను దెబ్బ కొట్టే ప్రయత్నం చేసినంటేనే నిజంగా గెలువ చాతగానే దొంగ దెబ్బ తీస్తారు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కవిత ఏదైతే మహిళా లోకం గురించి మాట్లాడింది అదే మహిళా లోకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలను దగ్నం చేస్తూ ఉన్నాం విషయం మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మిత్రులారా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.